గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రను జయప్రదం చేయండి. పశుపక్షాదులకు త్రాగునీరు అందుబాటులో ఉంచండి. వేసవిలో తినే దేశీయ పండ్లు గింజలు ఆరబెట్టాలి. ఒకసారి వాడి వదిలేసిన ప్లాస్టిక్ వద్దే వద్దు. జేవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీమ్, NGO, ఆంధ్రప్రదేశ్, విశాఖ జిల్లా మద్దెలపాలెం నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రను జయప్రదం చేయండి అని గ్రీన్ క్లైమేట్ టీమ్, NGO వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్న కోరారు. ఈ నేపథ్యంలో ఈ మేరకు 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన కార్యక్రమము మద్దెలపాళ్యంలో ఉన్న అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రిన్సిపాల్ సునీత నేతృత్వంలో పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంచిన తర్వాత ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎకో వైజాగ్, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్లు విజయవంతంగా అమలు చేయాలని కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రను జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఏదైతే ప్రతి 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుంది, ఇందులో భాగంగా విద్యార్థుల అవగాహన కలగాలని అందుకని మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలాగే స్వచ్ఛ భారత్ ఎకో వైజాగ్ను జయప్రదం చేసేందుకు ప్రతి విద్యార్థి కృషి చేయాలని కోరుతున్నాం. ఈ వేసవిలో పక్షుల కోసం నీళ్లు ఏర్పాటు చేయాలని, అలాగే వేసవిలో వచ్చే పండ్లను ఏవైతే ఆరోగ్యస్తామో వాటి తాలూకా విత్తనాలను దాచి తర్వాత సీడ్ బాల్స్గా తయారు చేసి కొండల మీద వేయాలని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద కూరగాయ వ్యర్థాలను ఎరువుగా తయారు చేసుకోవాలని, ఎవరింటి వద్ద వాళ్లే కూరగాయలు పండించుకొని ప్రభుత్వ ఆధారంగా హాయిగా జీవించాలని కోరుతున్నాము. మన పర్యావరణాన్ని కాపాడుకోవడం మనదే బాధ్యత. సో ఎప్పుడు మనము మన పరిసరాలను చాలా నీట్గా శుభ్రంగా పెట్టుకోవాలి. ఇంకా చెట్లని కాపాడుకుందాం. ఎవరైనా చెట్లు నరుకుతూ ఉంటే వాళ్ళకి మీరు చెప్పాల్సిన రీతిలో చెప్పేసి యాక్షన్ కూడా తీసుకోవాల్సిన విధంగా మీరు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఇంపార్టెన్స్ మనిషికి అని చెప్పేసి. అలాగే మనకి వేసవిలో చాలా రకాల పళ్ళు తింటూ ఉంటాము. ఆ పళ్ళు ఒక సీడ్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా సీడ్ బాల్స్గా చేసేసి సింహాచలం కొండల్లో ఇలా మనం ఒకేసారి త్రో చేస్తే అవి మళ్ళీ చెట్లుగా మనకి రేపు భవిష్యత్తుకి పనికొస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవచ్చు. అలాగే ప్లాస్టిక్ వాడడం అది మెయిన్, చాలా ఇంపార్టెంట్. ప్లాస్టిక్ వాడడం నిషేధించాలి కంపల్సరీగాని. అది ఎవ్రీవన్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు అవాయిడ్ ద ప్లాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కేదాశ్రీ. ప్రతి 3వ శనివారం ప్రతి ఒక్కరు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన గ్రామ పరువు కానీ మన ఇంటి పరువు కానీ నిలబెట్టుకోవడానికి కోసం, పెంచుకోవడం కోసం మనం చాలా కష్టపడుతున్నాం. అదే గ్రామం, మన చుట్టుపక్కల ప్రదేశాలన్నీ నీట్గా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆ పరువు మరింత రెట్టింపు అవుతుంది అని చెప్పి మనం గ్రహించాలి. ప్రతి ఒక్కరు ఈ ప్రదేశాలు, మన చుట్టూ ఉన్న ప్రదేశాలు, మన రోజువారీ తిరుగుతున్న ప్రదేశాలన్నీ క్లీన్గా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల అదంతా మన బాధ్యత. ఆ బాధ్యత మన అందరం గుర్తించాలి. ఈరోజు మార్పు అనేది ఎక్కడి నుంచో కాదు, మన నుంచే మొదలవ్వాలి. మనం మారుదాం, మన సమాజాన్ని మనం మార్చుకుందాం. మన దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయిగా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మన చుట్టూ ప్రదేశాలన్నీ శుభ్రంగా ఉంచుకుంటూ మన దేశానికి ఒక ఉన్నత స్థాయి, ఉన్నత మనిషిగా కనిపిద్దాం. థ్యాంక్ యూ.